ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. 7 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటు హక్కు వినియోగించుకొని వస్తున్న దృశ్యాలు మనం చూపెడుతున్నాం. లైన్లో ఉన్న దృశ్యాలను కూడా మనం చూపెడుతున్న పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా ఈ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యంగా చెన్నూరు కాన్స్టిట్యున్సీలో కొనసాగుతున్నాయి. మనం చూపెట్టచ్చు. నేరుగా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా తన ఓటు హక్కును స్థానిక పంచాయతీ ఎన్నికల్లో వినియోగించుకున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల్లో స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న దృశ్యాలను మనం చూపెడుతున్నాం. ఒకసారి మాజీ ఎమ్మెల్సీ గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ స్థానిక సంస్థలన్నీ కూడా ఏదైతే అధికారం ఉన్న పార్టీ మీద ఆధారపడి ఉంటే కనుక అధికార పార్టీ యొక్క సపోర్ట్ ఉంటేనే మనకు గ్రామాల అభివృద్ధి చెందుతాయన్న లక్ష్యంతో అందరూ కూడా అధికార పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు అంటే స్థానిక ఎన్నికల అంశంలో ఒక ఎమ్మెల్సీగా సీనియర్ లీడర్గా మీరేం చెప్తారు? స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సిందే. మనం ఫండ్స్ తీసుకోవాల్సిందే. 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన ఫండ్స్ తీసుకోవాల్సిందే. అవన్నీ వాటి కోసమే ఈ స్థానిక సంస్థలు ఆర్టికల్ 73, 74 ప్రకారం మనకు స్థానిక సంస్థల ద్వారానే ఇవాళ గ్రామాలన్నీ కూడా బలోపేతం అయితే కనుక స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి చాలా ఇంపార్టెంట్. స్థానిక సంస్థలు ఇది మోర్ దెన్ పార్లమెంట్ అసెంబ్లీ కంటే కూడా స్థానిక సంస్థల ఎన్నికలే చాలా కీలకమైనవి. మా ఎమ్మెల్సీ గారి సతీమణి కూడా మాజీ ఎమ్మెల్సీ సతీమణి వచ్చింది. అమ్మ ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఎట్లుంది పరిస్థితి? మీరు ఎన్నోసారమ్మా ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం? నేను 5వ ఇది పరిస్థితి. 5 సార్లు ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి. పెద్దమ్మ కూడా ఓటు హక్కు వినియోగించుకొని వస్తున్న అంశం మనం చూపెట్టాం. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి ఇటు మంచిర్యాల జిల్లాలో చూసినట్టు కనుకైతే మంచిర్యాల జిల్లాలో ప్రధానంగా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పోలింగ్ స్టేషన్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జైపూరు, చెన్నూరు, అదేవిధంగా కోటపల్లి ప్రాంతాల్లో మూడో విడత ఎన్నికలు కొనసాగుతున్నాయి. దీంతో పాటు మనం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చూసినట్టుగైతే రెబ్బెన, తిర్యాని, కెరమెరి మండలాల్లో, ఆసిఫాబాద్, కాజ్నగర్, రెబ్బెన, తిర్యాని మండలాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. దాదాపుగా అధిక సంఖ్యలో పోలింగ్ కూడా నమోదవుతున్న పరిస్థితి. స్థానిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు చెబుతున్న పరిస్థితి. నిర్మల్ జిల్లా చూసినట్టుగైతే నిర్మల్ జిల్లా బాసర, బైన్సా, కుబీర్, ముదోల్తో పాటు తానూరు మండలాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. దీంతో పాటు మనం ఒకసారి అటు ప్రధాన జిల్లాలతో 4 జిల్లాల్లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా కనుక చూసినట్లయితే గుడిహత్నూర్, బోత్తో పాటు నేరడిగొండ, సొనాల, తానూరు మండలాల్లో ఎన్నికలు కొనసాగుతున్న పరిస్థితి. 3 విడతల్లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎంత పర్సెంట్ అయింది ఇప్పటివరకు? అంటే ఇంకా టైం ఉంది. ఒక ఇప్పటివరకు అయితే ఏంటి పరిస్థితి? 50% వరకు జరిగింది సార్. ఓటర్లు కూడా అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. మంచి చైతన్యంతో ఉన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. 50% పోలింగ్ పూర్తి అయిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఇక్కడ పోలింగ్ జరుగుతుందో. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. స్థానిక ఎన్నికల సమరం నేటికి ముగియనుంది. ఈ స్థానిక సంస్థల సమరంలో ప్రధాన అంశాలు కనుక చూసినట్టు కనుకైతే ఈ ప్రధాన అంశాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్నాయి. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏరియా డామినేషన్ చేస్తున్నారు. స్పెషల్ పార్టీల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులు పరిశీలిస్తున్న పరిస్థితి. నిఘా వర్గాలు వెబ్కాస్టింగ్ ద్వారా పరిస్థితులను సమీక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేసిన
పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3వ విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి చూసినట్టు కనుకైతే 10:30 వరకే 50% పోలింగ్ ఆ కోటపల్లి మండల కేంద్రంలో నమోదైందంటే పరిస్థితి ఎంత చైతన్యవంతంగా జరుగుతుందో అర్థం చేసుకోవాలి. దాదాపుగా 83 నుంచి 85% పోలింగ్ అయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే కొనసాగుతున్నది. నిర్మల్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, ఆదిలాబాద్లో కావచ్చు ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని 4 జిల్లాల కలెక్టర్లు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.